ఇటువంటి సాధు లక్షణాలు మనకు నచ్చవు. ఇది సాధువులకు లోపము. సారాంశము: స్వామి తన మనసుకు తోచిన విధముగా సాయి యొక్క యోగ్యతను నిర్ణయించుకున్నాడు. ఇక ఈ సాయి అనుగ్రహము నాకు అవసరము లేదు అని మనసును నిశ్చయించుకున్నాడు. వ్యర్థముగా ఇక్కడి వరకు వచ్చాను అని తలశాడు. అతనికి చాలా అగౌరవము అనిపించింది. తక్షణము అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. సాధువులకు అసలు గౌరవాధారాలు ఎందుకు? పతాకాన్ని చూస్తూ ఉంటే వారి దురభిమానము, లోకేషణ తప్ప వేరే ఏం కనిపించటం లేదు. పతాకాన్ని కట్టించుకుని తమ గొప్పతనాన్ని చాటుకోవటము ఇది అతని సాధు లక్షణానికి విరుద్ధము. ఇటువంటి సాధువు దర్శనానికి నేనెందుకు వెళ్ళాలి? ఇటువంటి వారి దర్శనము చేసుకుంటే మాత్రము మనసు శాంతిస్తుందా? పతాకము ద్వారా తమ దర్పాన్ని ప్రదర్శించుకోవటమే ఇది. ఇందులో మనస్సుకు శాంతి లేదు. వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోవాలి అని అతని వద్దకు వెళ్ళాలనుకోవటము సరి అయిన ఆలోచన కాదనిపించింది. నిజముగా నేను అప్రతిష్ట పాలయ్యాను అని అనుకున్నాడు. అతని వెంట ఉన్నవారు అతనితో, స్వామి ఇంత దూరము ఎందుకు వచ్చినట్లు? పతాకాన్ని చూసినంత మాత్రాన మీ మనసు ఇంతలా ఎందుకు వికలమైపోయింది? మనం ఇప్పుడు వారి సమీపానికి వచ్చేసాము. అక్కడ రథము, పల్లకి, గుర్రము వగైరా సరంజామా అంతా చూస్తే మీ మనసు ఇంకా ఎంత తపనపడుతుందో అని అన్నారు. ఆ మాట